Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సో పక్క వాళ్ళ సినిమాలు ఎందుకు చూడరు మరి? పక్క వాళ్ళ సినిమాలు నా సినిమాలు అని తేడా ఏం లేదు. మీరు మామూలుగా పక్క సినిమాలు చూడని అంటున్నారు కదా, చూడరా? అట్లా అన్నీ చూస్తారు, అన్నీ చూస్తాను. ఓకే, అన్నీ చూస్తాను. బట్ ఏంటంటే అది నేను వెళ్తే వైఫ్తోనే వెళ్తాను, నేను ఒక్కనే వెళ్ళను. పెళ్ళాక ముందు చూసేవాడిని. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మేనమామ కూతురే. ముందు తను ప్రేమించింది. అంటే ఏజ్ గ్యాప్ అవన్నీ చూసుకొని జాతకాలు అవన్నీ చూసుకుంటే నాకు పెద్ద జాతకాలు కలవలేదు. నాన్నగారు జాతకాలు చూశారు. నా ఒక్కడికి నాకు సిలబస్ వేరు. బేసిక్గా ముగ్గురు అన్నయ్యలకి 10th క్లాస్ ఒకటే సిలబస్, నాది మారిపోయింది. వాళ్ళు ముగ్గురు ఎంపీసీ, నేను బైపీసీ. వాళ్ళు ముగ్గురు జాబ్ హోల్డర్స్, నేను కాదు. వాళ్ళ ముగ్గురు అరేంజ్ మ్యారేజ్, నాది అయిన సంబంధం. సో అలా చేసుకున్నప్పుడు మరదలే. సో ఫైనల్గా దాన్ని అయిన సంబంధమైన మీరు ఎందుకు, అంటే మీరు లేట్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నా మీద నాకు ఒక నమ్మకం ఉంటుంది. ఏంటంటే నేను అడ్వర్టైజింగ్లో ఉన్నప్పుడు నాకు మాత్రమే తెలిసిన నిజం ఏంటంటే అడ్వర్టైజింగ్లో కంటిన్యూ అవ్వబోవట్లే. ఓకే, బట్ ఎక్కడికి వెళ్తామంటే నాకు తెలియదు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసిన తర్వాత నాకు ఎక్కట్లా, అది రెగ్యులర్ అయిపోయింది. రోజు రొటీన్గా వెళ్ళి యాడ్స్కి రాస్తున్నాం, వస్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం, వస్తున్నాం, రొటీన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అందుకే C+ దాంట్లోకి వెళ్ళిపోదామా, నెక్స్ట్ వెళ్ళిపోతా. ఆ టైంలో వచ్చినా కూడా ఈ జాబ్లో నేను ఉండట్లే. ఈ జాబ్ చూసి, ఈ జాబ్కి వస్తున్న శాలరీ చూసి, ఇంకోటి చూసే వాళ్ళు వస్తున్నారు. బట్ నేను పెళ్ళైన తర్వాత మానేస్తే అది అబద్ధం కదా. అది నాకు తెలుసు నేను మానేయబోతున్నాను అని. నేను అప్పుడు అనౌన్స్ చేయలేనుగా అమ్మకి. మానేస్తున్నప్పుడు నేను చెప్పచ్చు, కానీ రేపు ఎప్పుడో మానేస్తాను అని చెప్పలేనుగా. అందుకని చేసుకోవాలి. నేను ఫిక్స్ అయ్యి ఇదే లైఫ్ నాది, ఇంకా ఇక్కడే ఉంటా, ఇండస్ట్రీలోనే ఉంటాను నేను అని ఫిక్స్ అయిన తర్వాత కిక్ రాస్తున్నప్పుడు నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తాను తనకి. ఓకే, మరి ఇప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు అన్నావు, ఇప్పుడు ఎందుకు ఓకే అన్నా. నాన్నగారు జాతకాలు చూశారు, దానికి అగెయిన్స్ట్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకని ఇప్పటిదాకా ఆపా. జాతకాలు పక్కన పెట్టాలా, జాతకాలతో నేను చూడాలా నాన్న అని చెప్పి చీటీలు వేస్తే నాన్నగారు జాతకాలు పక్కన పెట్టు అని ఒక లెటర్, నాకు 2 చీటీల్లో ఇది వచ్చింది. జాతకాలు పక్కన పెడితే నువ్వు తప్ప నాకు ఆప్షన్ లేదు. అందుకని వచ్చా. నేను ఇలా ఉంటా, ఇది చేస్తా ఇంత ఇలా ఉంటా. మేనమామ కూతురే, బట్ చాలా క్లియర్గా నేను ఇది. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీకు నాకు ఏజ్ ఇంత గ్యాప్ ఉంది, దీనివల్ల ఇలా 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 ఉండొచ్చు, థాట్ ప్రాసెస్ ఇలా మారచ్చు. నువ్వు నా ఏజ్ దీనికో, నేను నీ ఏజ్ దానికో రావాలి, దానికి టైం పట్టచ్చు. ఆలోచన విధానం ఇది మనకు ఓకే అనుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఓకే అనుకుంటేనే మామయ్య వాళ్ళకి చెప్పు, లేకపోతే ఎవరికి చెప్పు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానన్నది ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ మా అమ్మ, అన్నయ్య. మా అన్నయ్యకి ఒక 3వ అన్నయ్యకి మాత్రం తెలుసు, ఎందుకంటే సెల్ స్విచ్ ఆఫ్. అదే రోజున వాసవరం పెళ్ళికి వెళ్ళాలి నేను. ఓకే, అదే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ కూడా చేయలే, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయా. తను 2 రోజుల తర్వాత నాకు ఓకే బాబా అని పెట్టాడు. అప్పుడు మా అమ్మకి చెప్పడం, వాళ్ళకి ఇష్టమే, అమ్మకి మామయ్యకి అందరికీ ఇష్టం, ఇంట్లో అందరికీ ఇష్టమే. బట్ నేను నాన్నగారికి అగెయిన్స్ట్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాన్నగారు ఇప్పుడు 3 అన్నయ్యలకి జాతకాలు చూసి చేసినప్పుడు, సో నాకెందుకు అగెయిన్స్ట్కి వెళ్ళాలి నాన్నగారికి? ఆయన ముందే చీటీలు వేస్తే జాతకాలు పక్కన పెట్టు నా చీటీ వచ్చింది. నాన్నగారు చెప్పారు, అప్పుడు ఓకే నాకు. అందుకని వెళ్ళాను. జాతకాలు నమ్ముతారా? నమ్ముతా, ఎందుకంటే నాకు జరిగినాయి. ఎలా? చాలా. ఇప్పుడు నేను జాతకాలు నమ్మడం కన్నా ఫస్ట్ మా అన్నయ్యని నమ్ముతాను. అన్నయ్య జాతకం నమ్ముతాడు. అన్నయ్య జాతకం నమ్ముతాడు. సో నేను మా అన్నయ్యని నమ్ముతాను ఫస్ట్, 3వ అన్నయ్యని. నాకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చేసింది. C++, VC++, VB, యూనిక్స్ ఇలా వీటన్నిటితోనే జాబ్ అప్లై చేస్తాను. 2001లోనే జాబ్ వచ్చింది నాకు. 18,000 ఎంతో శాలరీ ఆఫర్ చేశారు. అన్నయ్య ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ టైంకి. 3వ అన్నయ్య ఫోన్ చేశారు, ఇలా జాబ్ వచ్చింది, ఏం చేయమంటావు? ఇప్పుడు ఉన్నదేమో క్రియేటివ్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోదాం అంటే ఇది బోర్ కొట్టేస్తుంది, ఏం చేయమంటావు అని. నాకు 2 రోజులు టైం ఇవ్వరా అన్నాడు.
చూసి ఒరే నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వద్దు క్రియేటివ్ సైడే ఉండు, క్రియేటివ్ సైడ్ నీకు చాలా మంచి లైఫ్ ఉందని చెప్తున్నారు, నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్తున్నారు. ఓకే అన్న జాబ్ పక్కన పెట్టాను, క్రియేటివ్ సైడ్ కంటే అంత నమ్ముతాను. ఈ చేతికి ఉంగరం ఉంది, ఇది నాకు తెలియదు ఉంగరం ఎందుకు పెట్టుకుంటున్నానో నాకు అనవసరం. అన్నయ్య చెప్పాడు, అన్నయ్య పంపిస్తాడు. ఇది అన్నయ్య ఎవరికో చేతికి ఇచ్చి పంపించి పలానా దేవుడి దగ్గర పెట్టు, ఈ రోజు పొద్దున్న పలానా టైంకి నువ్వు పెట్టుకో, దేవుడికి దండం పెట్టుకుని ఇది పెట్టుకుంటా. ఓకే, ఏం చెప్తే అది చేస్తా. అన్నయ్య ఎవరే 3 నెలల పాటు అన్నీ కోపాలు అన్నీ తగ్గించుకొని నోరు మూసుకొని తగ్గి మాట్లాడు అని 3 నెలలు మామూలుగా సాఫ్ట్, నా కోపం కొంచెం తగ్గించుకో అని చెప్తే 3 నెలలు అన్నయ్య చెప్పాడుగా కోపం వస్తుందిగా తగ్గించుకున్నాను. ఇంట్లో చూపిస్తారా కోపం? ఇంట్లో నేను కోపం చూపించడం అంటే నేను సైలెంట్ అయిపోతే వాళ్ళకి అర్థం అవుతుంది. అరవను, సైలెంట్ అయిపోతారు. నేను సైలెంట్ అయిపోయానంటే వాళ్ళకి వీడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ కోపం వచ్చింది. వైఫ్తో చూపిస్తుంటారా కోపం? అందరికీ. ఇంక మనం మనలా బతకలేకపోతే ఇంకెందుకు సార్ జీవితం? కోపం చెప్పలేకపోతే ఇంకెందుకు? ఇంట్లో కూడా మనం కోపం, బాధ, ప్రేమ ఇవన్నీ చూపించలేకపోతే ఎలాంటి విషయాలు వస్తుంటుంది కోపం వైఫ్తో? దాంతోటని స్పెసిఫిక్గా చెప్పలేము. అంటే నేను వెళ్ళగానే నాకు ఇంట్లో ప్రశాంతంగా కనిపించలేదు అనుకోండి, ఎందుకు ఇలా ఉన్నారు అన్న ఫీలింగ్లో నేను సైలెంట్ అయిపోతా. ఓకే, పని మనిషాకు ఇంకోటి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, బట్ ఎక్కడో టైర్డ్నెస్ వాళ్ళకి ఉంటుందిగా. మనం ఒక్కలమే బయటకు వచ్చి పొడి చేస్తున్నామా, ఇంట్లో వాళ్ళు పని చేయట్లే. అందుకే 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. పని మనిషి రాకపోయిన ప్రాబ్లం 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లలతోటి అందరితో అడ్జస్ట్ అవుతున్నప్పుడు నేను ఎక్కువ పట్టించుకోను. అంటే నేను వెళ్ళగానే అందరూ హ్యాపీగా కనిపించాలి, నాకు అది కనిపించకపోతే బాధ వేస్తుంది నాకు. అది ఏంటి అంత ఇదిగా ఉంటారని చెప్పి అలిగేస్తా. ఓకే, అదే కోపం, అంతకుమించి ఉంటుంది. మాట చల్లకపోవడాలు ఉన్నాయి. ఓకే, ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.